చూసిన తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలిలో వెల్లడించారు. ఈసారి జారీ చేసే రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఉండనున్నాయని తెలిపారు. అలాగే రేషన్ కార్డులో చిప్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ చిప్లో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను పొందుపరుస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ సమయంలో ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యాన్ని అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈసారి కార్డ్స్ ఇష్యూ చేసినప్పుడు అడిషనల్ కార్డ్స్ ఇవ్వడమే కాకుండా వి సెడ్ వి విల్ ఇష్యూ ఆల్ కార్డ్స్ as స్మార్ట్ కార్డ్స్ విత్ ఇన్ఫర్మేషన్ ఎంబెడెడ్ ఇన్ ద మైక్రోచిప్. దెన్ ఇప్పుడు ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో ప్రస్తుతం ది ఎగ్జిస్టింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు కంటిన్యూ అనే విషయం మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి రికమెండ్ చేసింది. ఈరోజు చర్చ ఉంది. ఈరోజు అవర్ కన్సెంట్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ చిప్ ఎంబెడెడ్ స్మార్ట్ రేషన్ కార్డ్. ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ది త్రూ యూ టు ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణ దట్ మేము సూచనాప్రాయంగా సంక్రాంతి తర్వాత ఈ ప్రాసెస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్స్ వి విల్ బిగిన్. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ తెలుసు వాస్తవంగా ఏదైతే ఇప్పుడు రేషన్ ఏదైతే మన ప్రభుత్వం ఇస్తుందో 6 కిలోల బియ్యం టు ఎవ్రీ ఇండివిజువల్. మేము ఆ 6 కిలోల బియ్యం కూడా మరి సన్న బియ్యం ఇవ్వడానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాం.